అందరికీ నమస్తే. నేను సైరే మామిడి ఎస్ మైక్ ఛానల్. లిటరల్ చెప్పాలంటే నేను ఒక చాలా ఇంట్రెస్టింగ్ పవర్ఫుల్ ఇంటర్వ్యూ చేస్తున్నా ఈరోజు. వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ. ఎందుకు అనేదంటే ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న అతిథి అలాంటి వ్యక్తి. నిజం చెప్పాలంటే అన్నగారికి ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. లిటరల్ గా చెప్పాలంటే ఇలాంటి నాయకులు చాలా తక్కువ ఉంటారు, కానీ ఇంత పెద్ద నాయకులు ఒక్క ఫోన్తోనే రెస్పాన్స్ కావడం చాలా రేరు. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్న గారు, మేడ్చల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అండ్ చూసుకుంటే జిల్లా డిసిసి అధ్యక్షులు. సో ఇట్లా చూసుకుంటూ పోతుంటే రాష్ట్ర స్థాయిలో పదవులు వస్తున్నాయి, కానీ అన్నగారు ఆశించిన పదవి అనేది అందని ద్రాక్షలకు అయిపోతుంది. అసలు ఎందుకు అలా జరుగుతున్నది అన్న వజ్రేష్ యాదవ్ అన్న గారు ఈ పాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న బాగున్నారా? బాగున్నాము, మీరు బాగున్నా? చాలా బాగున్నాం అన్న. నేను ఇప్పుడు ఎంతో చెప్తున్నా, ఎట్లా ఉంది మనది? చాలా బాగుందన్నా, చాలా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా నిజంగా మిమ్మల్ని నేను దాదాపు చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా. నేను చాలా నాయకులను చూసిన, చాలా ఫోన్ చేసే పిఏతో మాట్లాడడం, ఏదో రిజెక్ట్ చేయడాలు, ఇవన్నీ అంటే ఇస్తారు, కొంచెం ఏదో తెలియని కొంచెం బిల్డప్ షో చేస్తుంటారన్న. డైరెక్ట్ మీరే ఫోన్ చేసి బ్రదర్ ఈ టైమింగ్స్ ఏంది, మీరేంది, ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసి నిజంగా యాక్సెప్ట్ అన్న మీ పంచువాలిటీకి. సో మీ గురించి నేను తెలుసుకుంటే చాలా పాజిటివిటీ వచ్చింది. అయినప్పటికీ కూడా మీరు ఎందుకు ఎమ్మెల్యేగా ఓటమి చెందుతున్నా? కారణాలు చాలా ఉన్నాయి. కారణాలలో ప్రధానమైన అంశం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ లోపల ఉన్నదంటే. ఓకే, ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తంలో మనకేమైంది, మొన్న ఈ వే అనేది మొత్తం కూడా టిఆర్ఎస్ వైపు ఉంది. ఓకే, ఇప్పుడు మధు యాష్కర్ నుండి ఎల్బీ నగర్, ఉప్పల్, ఎస్, అదేవిధంగా కుదులాపూర్, మల్కాజిరి, కుకట్పల్లి, షేర్లింగంపల్లి, మన శంషాబాద్, అంటే సిటీ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయన్ని మొత్తం టిఆర్ఎస్ గాలి బాగుంది. అన్ని నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గాలు. ఓకే, అంటే 1,53,000 ఓట్లు. అంటే కాంగ్రెస్ పార్టీలా దాదాపుగా ఎవరికి రానన్నారు, అంటే పోటీ చేసిన వ్యక్తులు అందరికన్నా ఎక్కువ. ఓకే, కుకట్పల్లి, షేర్లింగంపల్లి ఉంది. షేర్లింగంపల్లిలో చాలా ఎక్కువ మెజారిటీ ఓడిపోయినాం. కుకట్పల్లి అదే విధంగా, కుదులాపూర్ అదే విధంగా. అంటే మనం దాని దగ్గర దాకా వచ్చినాం. కానీ మన ప్రాంతంలో ఏమైంది, ఆ రోజు ఏమైందంటే మల్లారెడ్డి చేసినటువంటి అవినీతి. ఓకే, దాని మీద మల్లారెడ్డి గారు కాలేజీలో ఉండి 70,000 మంది దొంగోట్లు రాసుకోవడం, ఆయన స్టాఫ్ 10,000 మంది పనిచేయడం, ఆ రకంగా ఆ రోజు గాలి లేకపోవడం, ఇవన్నీ మనకు ఇబ్బందికరంగా మారింది. అంటే రాష్ట్రంలో 1,53,000 ఓట్లతో ఓడిపోయిందంటే మనం ఒకటే సీటు, ఈ ఒకటే నియోజకవర్గం. ఇంక మిగతా నియోజకవర్గాలు చాలా అంటే చాలా స్టేట్ల హైయెస్ట్ ఫస్ట్ షేర్లింగంపల్లి. షేర్లింగంపల్లి 1,90,000 పైచిలకు ఓట్లు గెలవడం జరిగింది. కుదులాపూర్ వివేక్ గారికి టిఆర్ఎస్ కు 1,90,000 ఓట్లు వస్తే అదే కాంగ్రెస్ కు 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఓకే, షేర్లింగంపల్లిలో 1,86,000 1,80,000 వస్తే అదే మాకు 80,000-90,000 వచ్చి. కానీ ఈ అట్లా కాదు, ఇది చాలా బ్రహ్మాండంగా
కార్యకర్తలు కానీ నాయకులు మనం పనిచేసినాం. కానీ వే వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు దాదాపు చాలా మంది అంటే వేల కొద్దిగా నల్లగొండ ప్రాంతానికి, వరంగల్ ప్రాంతానికి ఓటేయడానికి నాయకులు. అది కూడా మనకు ఒక మైనస్. ఓకే ఓకే ఓకే. పార్టీ వేయలేకపోతే ఎంత పెద్ద నాయకుడైనా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇట్లా మనకు ప్రాబ్లం జరిగింది. మీరు అన్నట్టు మీకు ఇంత అంటే మీరు ఒక్క ప్రశ్నలోనే పూస గుచ్చినట్టు మొత్తం వివరించారు. మరి ఇంత డిఫాల్ట్ ఉన్న కాన్స్టెన్సీ మీద మీరు ఏ ధైర్యంతో పోటీ చేసిరు, ఏ ధైర్యంతో డబ్బు ఖర్చు పెట్టారు? మాకు కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకం ఇచ్చింది. గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్, ఆనాడు ఉన్నటువంటి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారే కనుక ఇప్పుడున్న అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మిగతా మా సోదరులందరూ కూడా ఎవరు కానీ ఏం చేస్తారు, ఎన్నికల కన్నా ముందు పోటీ చేయాలా వద్దా అని సర్వేలు చేసుకుంటారు. నేనేందంటే ఆ రోజు మా పార్టీ ఆదేశించింది పార్టీ చేయాలి, ఏమైనప్పటికీ కూడా పోటీ చేయాలి అనే ఆలోచనతో పోటీ చేసినాం. పోటీ చేసినప్పుడు ఓటమిలు గెలుపులు ప్రారంభం. ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది. 60,000 ఓట్లు పోలైన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, 70,000 ఓట్లు పోలైన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. కానీ మా దగ్గర అంటే పెద్ద కాన్సెన్సీ కావడం, ఇక్కడ పార్టీ గాలి ఉండదు. వ్యక్తి మీద ఎంత యాంటీ ఉన్నా పార్టీ మీద గాలి ఉండదు. ఈ నియోజకవర్గంలో ఆ రోజు 3 కార్పొరేషన్లు ఉన్నాయి. జోహర్లాల్ కార్పొరేషన్, బోడుప్పల్ కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్. 82 మంది కార్పొరేటర్లు ఉండరు. వాళ్ళు 82 మంది కార్పొరేటర్ వల్ల మా వైపు కాంగ్రెస్ వైపు 8 మంది 9 మంది ఉన్నారు. ఆ రోజు 7 మున్సిపాలిటీలు ఉండేవి. 7 మున్సిపాలిటీలలో 130 మంది కౌన్సిలర్లు ఉంటే మా వైపు 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళ వైపు 116 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 4 జెడ్పీ, 4 జెడ్పీటీ, 5 జెడ్పీటీసీలు ఉంటే మా వైపు 1 జెడ్పీటీసీ ఉన్నారు. మిగతా జెడ్పీటీసీలు అంతా కూడా వాళ్ళే ఉండేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఒక జెడ్పీటీసీ వచ్చింది. 63 మంది సర్పంచులు ఉంటే 63 మంది సర్పంచులలో మా వైపు 6 మంది 7 మంది సర్పంచులు, మిగతా మొత్తం వాళ్ళ వైపు. 5 ఎంపీపీలు ఉంటే 5 ఎంపీపీలు వాళ్ళ వైపు ఉన్నారు. అంటే ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఎన్నికలు అయిన తర్వాత దాదాపు 80 మందిలా 60 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి బాగా డౌట్ అనిపిస్తుంది అన్న. నాతో పాటు కొంతమంది విశ్లేషకులకు ఒక చిన్న డౌట్ ఉంది. మీ కాన్స్టిట్యున్సీ మీద చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మల్లారెడ్డి గారి మినిస్టర్గా ఉన్నప్పుడు అరే సాలే అని తొడగొట్టి మరి ఛాలెంజ్ చేసిన మల్లారెడ్డి గారు ఇలా రేవంత్ రెడ్డి గారితో కలిసిపోయి చట్టపట్టాలు వేసుకొని ఉంటారు. అంటే ఇక్కడ వజ్రేష్ యాదవ్ ఒక బీసీ బిడ్డ అయినందున రెడ్డి వాళ్ళు కలిసిపోయారు అని కొంత విశ్లేషణ జరుగుతుంది. నిజమా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. కులాలు ఇవన్నీ కూడా పనిచేయాలి. ఎన్నికలప్పుడు ఇవన్నీ ఉండవు. ఎన్నికల తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత కొన్ని సిస్టమ్ మారుతాయి. అధికారంలో ఉన్నవాడు అతనికి కాలేజీలు ఉన్నాయి,
కాలేజీలో పేమెంట్ సీట్ల కోసం తిరుగుతా ఉంటాడు. ప్రభుత్వంతో ఏ ప్రభుత్వం వచ్చినా లాలోచి పడే తత్వం మల్లారెడ్డి గారిది. ఎదురుగుండే కొట్లాడే దమ్ము లేదు ఆయన. ఓకే, ఏ రోజు కూడా తొడలు తెలిసింది కదా స్టేజ్. ఆ రోజు అన్ని జూట మాటలు, అబద్ధం మాటలు అవన్నీ. తొడలు తెరిచినోడు, తొడలు కొట్టినోడు, బూట్లే అన్నోడు ఈ రోజు షాపింగ్ పోయి నా కాలేజీలో ఉన్నటువంటి సీట్లకు పేమెంట్ చేయమని అడుగుతా ఉన్నాడు. దానికి ఈ కులానికి సంబంధం లేదు. ఓకే, కులం అనేది వేరు, కులం అనేది వేరు, చైతన్యం అనేది వేరు. మల్లారెడ్డి అంటాడు వ్యాపారస్తుడు. ఈ రోజు గెలిచింది కదా, ఒక్క రోజన్నా ఆయన 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. ఓకే, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. పేద ప్రజల కోసము, పేద విద్యార్థుల కోసము, కార్మికుల కోసము, ఎవరి కోసమన్నా ఏమన్నా మాట్లాడతారా? అంటే ఆయన ప్రతిసారి ఏమంటాడు, నేను పేదరికంలో పిహెచ్డి చేసినోని, పేదరికం నుంచి వచ్చినోని, పూలు పాలు, బోర్వెల్స్, ఫైనాన్స్, చిట్ ఫండ్, స్కూల్స్ నడిపి మరి నేను పేదరికం నుంచి వచ్చిన, పేదరికం కష్టాలు తెలుసు, నేను కష్టపడి పైకి వచ్చిన, అందుకనే ప్రజలు నాకు ఏ విధంగా పోటీ చేసినా సరే నాకు పట్టం కడుతున్నారు ప్రజలు. ఆయన నేను ఒకటే మల్లారెడ్డి మీద నేను మీకు ఒకటి అంటాను. మల్లారెడ్డి అనేటోడు ఒక వ్యక్తి కాడు, ఆయన ఒక వ్యక్తి కాడు, మరి ఒక షాడిజం మనిషి. అంటే మనిషి అనేటోడు కొంచెమన్న మానవత్వం ఉంటుంది. మృగం కన్నా మనిషి రూపంలో ఉన్న మృగం మల్లారెడ్డి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే, కేవలం డబ్బు 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 డబ్బు. ఒక్క అబ్బాయి కన్నా ఆయన నేను ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినా అంటాడు, స్కూల్ పెట్టినా అంటాడు. మీరిప్పుడు ఫోన్ చేయండి మీ బాగుందని, లేకపోతే ఏ పేద విద్యార్థి అని ఉందని వాళ్ళ దగ్గర కనీసం ఒక 50%, 30% తక్కువ చేసి, ఫీజులో తక్కువ చేసి ఒక విద్యార్థిని చదివించిన విద్యార్థిని చూపించాడు. మరి ఎందుకు ప్రజలు, మరి అయినా సరే ప్రజలు ఎందుకు ఆయనకు నమ్మి ఓట్లేసి పట్టం కడుతున్నారు? ప్రజలు ఆయనకు ఓటు వేయట్లేదు. ఎవరు వేస్తారు? ప్రజలు కాదు వేసేది. ఆయన ఏదైతే ప్రజల రూపంగా తీసుకున్నటువంటి విద్యార్థులు, ఇప్పుడు విద్యార్థులు 70,000 మంది విద్యార్థులు ఆయన దగ్గర స్టూడెంట్ ఉంటారు. ఆ 70,000 మందిలో ఎప్పుడు 70,000 మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. అందులో ఒక 2,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఏమున్నాయి? ఆయన ఇప్పిస్తుండే ఉద్యోగం. ఆయనకేం సంబంధం? ఒక ఆటో నడిపించుకునే ఒక ఆటో కార్మికుని పిల్లలు ఉంటారు. ఆయనకు ఓటేసి ఆయన పార్టీలో కార్యకర్త చేసి తిరిగిన వ్యక్తి ఉంటాడు. ఆయన కనీసం వాళ్ళకన్నా ఫీజులో ఏమన్నా కన్సెషన్ ఇచ్చి చేసిన చూపించమని అడుగుతాడు. నేను యూనివర్సిటీలు పెట్టినా, నాకు 100 యూనివర్సిటీలు ఉన్నాయి, నాకు 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, నాకు ప్రపంచంలోనే నాకు సాటి ఎవరు లేదు. ఏమిట్లా సాటి లేదు నీకు? నీ సాటి లేకపోవడానికి కారణమైంది, నేను జీవితంలో అన్ని సాధించిన నా అంత సక్సెస్ఫుల్ పర్సన్ అసలు ఈ భూమిలో లేడు. అన్ని చూసిన నేను, గంజి చూసిన, బెంజి చూసిన, ఆయన నోటాడు నాకు సరిపోయే అంత ఆస్తి, డబ్బు, భూమి, కాలేజీలు, యూనివర్సిటీ, పేరు ప్రఖ్యాత. మల్లారెడ్డి అంటే పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్. నేను ఒక విషయం చెప్తున్నా, మల్లారెడ్డి అంటే బ్రాండ్ కాదు, దోపిడి. మల్లారెడ్డి అంటే దొంగతనం. మల్లారెడ్డి అంటే భూ కబ్జదారుడు. మల్లారెడ్డి అంటే ప్రభుత్వాన్ని మభ్యపెట్టి ప్రభుత్వం దగ్గర కోట్లాది రూపాయలు
అక్రమంగా దోపిడీ చేసే దోపిడీదారులు. ఎందుకు మల్లారెడ్డి ఎందుకు ఇట్లా 20 సంవత్సరాల ఆకాశం కందనండి అయ్యిండు? ఏమన్నా లంక బిడ్డలు దొరికినాయి అతనికి? దేశంలో కాలేజ్ చాలా మంది ఉన్నాయి కదా, మల్లారెడ్డి లాంటి చాలా మంది కాలేజీలు పెట్టింది, మరి ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేదు? దోపిడి, మాయ, ఆయన చేసే మాయ ఇంత అంత కాదు. ఈ ప్రపంచం మీద మొత్తం భూప్రపంచం మీద మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి భూప్రపంచం మీద మొత్తం భూమి ఆయనకి ఇచ్చిన కాదని. రామనాసురుడు ఆ రోజు ఎక్కడైతే అహంకారం వచ్చిందో, రామనాసురుడి కన్నా ఎక్కువ అహంకారం ఉంది మల్లారెడ్డికి. పైసలు ఇచ్చి ఏదైనా కొనగలుగుతా, ఏదైనా చేయగలుగుతా పైసలు ఇస్తే. నా పైసలే లోకము, నా పైసలే లెక్క, నా పైసలే ప్రపంచం. ఆయనకు మానవత్వము ఏమి లేదు, ఒక మృగము. ఆయన అనుకుంటాడు ఏంటంటే కేవలం డబ్బు 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 డబ్బు. భూమి గుంజుకుంటాం, భూమి ఎందుకు గుంజుకుంటాం? కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పాం మనం. ప్రభుత్వ కాలేజీ ఒకటి పెడితే నా కాలేజీ ఏ రకమవుతుందో అని చెప్పి బాధపడి ఒక కాలేజీ పెట్టలేదు నియోజకవర్గం. ఈ కాన్స్టిట్యున్సీలో ఈ నియోజకవర్గం మొత్తం మేడ్చల్లో ఒక డిగ్రీ కాలేజీ పెట్టలేదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టలేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టలేదు, ఒక ప్రభుత్వం నుంచి మెడికల్ కాలేజీ లేదు, ఒక్క హాస్పిటల్ కూడా ఈయన 17 సంవత్సరాల ఆ రోజున 50 పడకల హాస్పిటల్ 100 పడకలు చేసే దమ్ము లేదు దద్దమ్మ. ఆయన కేవలం పైసలు పైసలు పైసలు, పైసలే శాశ్వతం తప్ప ఆయనకి ఇంకేది కాదు. ఆయన అనుకుంటాడు దమ్ములేని దద్దమ్మ అయితే, మల్లారెడ్డి గారు దమ్ములేని దద్దమ్మ అయితే, మరి నిజంగా మీరు అంత తెలివికల్లో అయితే ఎందుకు మీరు ఆయన ఢీ కొనలేకపోతున్నారు? ఆయన ఎందుకు మీరు గెలవలేకపోతున్నారు? ఆయన మీద పోటీ చేసి మీరు అసలు ఎలాంటి ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో మీ వైపు చూసి అంత ఛాలెంజ్ చేసిరు మీరు. ఈసారి బాధ్యత గెలవకపోతే మెడగోసుకుంటాను బరాబర్ ఓపెన్ ఛాలెంజ్ చేసిరు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి అలాంటి గద్దల్లో మీద మీరు గెలవలేకపోతారు. నేను చెప్పేది ఏంటంటే ఒకటే మాట, ఆయనకు దమ్ము ధైర్యం ఉంది కదా, ఆయనకు దమ్ము ఉంది కదా, ఉన్నదంటు ఆయనకు దమ్ము ఉంది కదా, ఉన్నదా దమ్ము? ఉన్నదంటు. దమ్ముంటే వాళ్ళు తొలగొట్టినోడు ఈ రోజు ఎందుకు మాట్లాడుతారు ప్రతిపక్షంలో? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు తొలగొట్టిండు. అవును, అరే అనగానే మాట్లాడారు నా నోటు. అవును, అరే సాలే గీలేని తిట్టిండు రేవంత్ రెడ్డి. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాడు మరి? ఈ రోజు అదే మనిషి ఆ రోజేమో పిసిసి ప్రెసిడెంట్, ఈ రోజేమో ముఖ్యమంత్రి. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? దమ్ముంటే మాట్లాడవు సార్. అధికారం లోపలేస్తారని భయం. అయితే దమ్ముగా నేను ఆ రోజైనా ఈ రోజైనా ఆ రోజైనా ప్రతిపక్షంలో ఉన్నా 10 సంవత్సరాలు అధికారంలో టిఆర్ఎస్ పార్టీ ఉంటే ఇదే మాట్లాడినా ఇదే ప్రతిపక్షం పోరాడి. ఈ రోజు కూడా అదే ప్రతిపక్షంలో ఉన్నా పోరాడుతున్నా. ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం 10 సంవత్సరాలు. అవును, 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే, మరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అనేక మా ఆస్తులు కాపాడుకోనికి మా పనులు చేసుకొని మేము కాంగ్రెస్ పార్టీ పోదు కదా. ఎందుకు పోలేదు? ఎందుకు దేవేందర్ రెడ్డి నవతెలంగాణ పార్టీలో యుద్ధం చేసినాం? అవును, ఎస్. ఆ రోజే మా ఆస్తులు కాపాడుకోవాలి, మా మీద పోలీస్ కేసులు అయితే ఇల్లు అయితే అని చెప్పి మేము పోవచ్చు కదా. నాకు నీకు తేడాది. ఓకే, తర్వాత నువ్వు నాతో పాటు ఎంపీగా పోటీ చేసినావు, నువ్వు ఎంపీగా పోటీ చేసినావు, నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసినా. ఆ రోజు నన్ను కూడా రమ్మని చెప్పి నువ్వు అడిగినావు. ఏమన్నావు? అన్నా రాదే నీకు ఎమ్మెల్సీ ఇప్పిస్తా, మా యాదవ్ నువ్వు రా, నీకు ఎమ్మెల్సీ ఇప్పిస్తాను. మరి నేను రాలేదా?
అదే ప్రతిపక్షంలో ఉండి నీతో కొట్లాడాం కదా. Yes. నువ్వు పోయినావు, పోయినాక మంత్రి అయినావు, మంత్రి అయినాక ఎన్ని అక్రమ కేసులు పెట్టినావు, ఎన్నిసార్లు అక్రమ కేసులు పెట్టినావు, ఎంత వేధించినావు. మరి ఒక్క రోజన్నా నీ దగ్గరికి నేను పత్రికలు రాలేదే. మరి ఆ రోజు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో యుద్ధం చేసిన, మళ్ళీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షంలో యుద్ధం చేసిన, మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఏమో భారతీయ జనతా పార్టీ, ఆయన ఎమ్మెల్యేనేమో నువ్వు. మరి మీతో మళ్ళీ యుద్ధం చేస్తున్నా. ఈ రోజు ప్రజల కన్నాగా ఉండి రోజు ప్రజల పనిచేస్తా ఉన్నా. నాకు నీకు తేడగది, నువ్వు నీకు నాకు తేడగది. రైట్. మీరు అన్నారు కదా దమ్మున్న, నిజంగా దమ్ముంటే మల్లారెడ్డికి ఇప్పుడు గవర్నమెంట్ మీద పోరాడడం అని చెప్పి మీరు గిన్నాక నేను మీరు ఒక అంటే 10,000 కార్లో ఉన్నప్పుడు మీ గురించి రీఛార్జ్ చేస్తున్నప్పుడు నేను మీ ఇంటర్వ్యూ కూడా ఒకటి చూసిన. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి మల్లారెడ్డి గారి డబ్బు అవసరం పడ్డదేమో, రేవంత్ రెడ్డి గారికి మల్లారెడ్డి గారితో అవసరం పడ్డదేమో, నన్ను ఏమనకు, నా తిట్లు అన్ని మాఫీ చెయ్యి, నా కాలేజీ జోలికి రాకు, నేను నిన్ను విమర్శించను అని వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చిరేమో. మీకు రేవంత్ రెడ్డి అనేది ఆయన ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో అయ్యాడు. అవును. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు నీలాంటి చండాలమైన గుణం లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నీలాంటి చండాలమైన గుణం లేదు. నిన్ను అప్పులు చేసుకుంటూ నీ జోలికి రావట్లేదు, నీకు ఇబ్బంది పెట్టట్లేదంటే నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. ఊహల తప్పుంటాయి, ఊహల ఇది మనిషి ఆలోచన తప్పుంటది. నీ ఆలోచన తప్పుంది, ఆ రోజు అవన్నీ మాట్లాడు. మాకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన తప్పు లేదు. ఏ పార్టీ ఎవరన్నా ఎవరు ఇబ్బంది పెట్టాలనుకుంటలేదు. నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు తీసుకుపోయాడో, నువ్వు చేసిన అక్రమాలకు, నువ్వు కట్టిన చెరువులలో కట్టిన దానికి, నువ్వు ఇరిగేషన్లో కట్టిన దానికి, నీకు పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టినందుకు, ప్రజల భూములు కబ్జాలు పెట్టినందుకు ఎన్నో జైలు పెట్టాలి. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆలోచన లేదు. రైట్. మంచి పాయింట్కి వచ్చిరనా. నేను లిటరల్ గా ఈ క్వశ్చన్ గవర్నమెంట్ పథకాల్లో వస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ మిమ్మల్ని చేయాలనుకున్నా, బట్ మీరే ఈ క్వశ్చన్ లేవదీశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టు అక్రమ కట్టడాలు మల్లారెడ్డి గారు కడితే, అక్రమంగా చెరువుల కాలేజీలు కానీ బిల్డింగులు కానీ కడితే, అక్రమంగా చెరువులు కనుక ఆక్రమిస్తే, ఇలా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రా అనే ఒక భూతాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఆ హైడ్రాతో తీసుకెళ్లి ఆయన బిల్డింగులు కూలగొట్టండి, ల్యాండ్లు తీసేసుకోండి. పేద ప్రజల ఇల్లు కూలగొట్టేది ఎందుకు? పేద ప్రజల భూములు లాక్కునేది ఎందుకు? ఇది తప్పు మాట్లాడుతున్నావు. నేను దానికి నేను కేవలం చెప్తున్నా, పేద ప్రజల జోలికి పోము, మేము అక్రమంగా కట్టిన కాలేజీల జోలికి పోము. ఎందుకు పోమంటే ఒకసారి కన్స్ట్రక్షన్ అయ్యింది, తీసుకునేటప్పుడు తీసుకుంటారు, ఆలోచన చేస్తారు. కానీ ఎవరైతే నీ జోలికి వస్తే నువ్వు ఒక గాలికి తట్టుకోలేవు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక శక్తి, ఆ శక్తి ముంగట నువ్వు తట్టుకోలేవు. అందుకనే సాటిలో పోయి కాళ్ళు ముక్కి వస్తున్నావో ఏళ్ళు ముక్కి వస్తున్నావో అది మానుకొని నువ్వు ఒక మానవ రూపంలో ఉన్నటువంటి మనిషి అయితే ఏదో ఒక నిర్ణయం తీసుకో. అంత కర్మ పట్టిందా మల్లారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకునే అంత కర్మ పట్టిందా? నువ్వు కాళ్ళు పట్టుకోకపోతే, దండం పెట్టకపోతే మరి ఎందుకు సపడాకుంటున్నావు? అందరూ మాట్లాడుతున్నారు. రాజా మీ గవర్నమెంట్కే చేతగాట్లేదేమో మల్లారెడ్డిని ఎదుర్కోవడానికి. మల్లారెడ్డిని టచ్ చేస్తే అమ్మ మా గవర్నమెంట్ కి ఏమన్నా అయితేమో మాకు వ్యతిరేకత వస్తుందని మీకు దమ్ము లేదేమో. మల్లారెడ్డి అంటోనికే కాదు, మేము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఆ ఆలోచన మాకు లేదు, మా పార్టీకి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పెడుతున్నారు కదా చాలా మంది. భారతదేశంలో ఎవరో చెప్పండి, ఇండియా మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి మీద కక్ష తీసుకున్నటువంటి వ్యక్తులను చూపించమంటుంది. కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రం. ఇలాంటి వాళ్ళు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. కాంగ్రెస్ పార్టీ కక్ష రాజకీయాలు చేయదు. అది చేసేది, అది అట్లా కనుక చేయాలనుకుంటే వేరే పార్టీలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇది క్లియర్ కట్.
కాంగ్రెస్ కక్షలు మళ్ళీ వెళ్ళిపోయాం మళ్ళీ ఇంకా చాలా మంది 100 పేర్లు ఉన్నాయి తీసుకుందాం. ఇప్పుడు నేను మీ అంటే వాళ్ళంతా పర్ఫెక్ట్ ఉన్నారేమో, మీకు రీజన్ దొరకట్లేదు వాళ్ళని అరెస్ట్ చేద్దాం. తెలుసుకోండి, మా నాయన అంటే మా అయ్య మల్లారెడ్డి చాలా మాటలు చెప్తాడు, చాలా మంది నాయకులు చాలా మాటలు చెప్తారు. నేను ఒక యాదవ్ కుటుంబంలో పుట్టి 1974లో నేను 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కష్టపడ్డాను. నేను 3వ తరగతి పాస్ అయినాక 4వ తరగతి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ లేదు, నేను వ్యవసాయం చేసినోని, గొర్రెలు కాసినోని, గొల్లోని కనుక గొర్రెల కొమ్మగొట్టినోని, పాలు విండినోని, వ్యవసాయం పని చేసినోని. మరి నేను ఒకటే విషయం చెప్తాను ఏంటంటే నీతి నిజాయితీ కనుక నీకుంటా, మా నాయన ఆ రోజు మా నాయన పేరు నేను డాక్యుమెంట్ ఇస్తాను 1979లో 59లో సారీ ఓకే 1959లో మా నాయన పేరు మీద 100 ఎకరాల భూమి ఉంటుంది, మా అయ్య పేరు మీద. మా తాత పేరు మీద 100 ఎకరాలు ఉంటుంది. ఇదే విలేజ్ లో ఎవరు వస్తారో రమ్మని చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను. 200 ఎకరాల పట్టదారులు ఉన్నాయి. మరి నీ అయ్యే మధ్యలో చూపి ఒకసారి, నీ తాత మధ్యలో చూపి, తీగి డాక్టర్ తీసుకుని చర్చకు రా. నువ్వు చేసే అక్రమాలు, అవినీతి, ప్రజల దోపిడి ప్రజలకు తెలవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ప్రజలందరూ ఏం ఆలోచన చేస్తున్నారు? ఒక పెయింటర్ ఉంటాడు ఇంటి ముంగట, ఇంటికి పెయింటర్ వేసుకుంటాడు. ఏ ప్రభుత్వంతో పని అయింది ఆయన? అవసరం లేదు. ఏ ప్రభుత్వంతో పని అయింది? ఆ రోజు 2,000 రూపాయలు ఇస్తే ఆ పెయింటర్ అనే వ్యక్తి ఓటేస్తాడు. ఒక ఆటో నడిపే కార్మికుడు ఉంటాడు. ఏ ప్రభుత్వం వస్తే ఆయనకి వెళ్ళాము? ఆ రోజు ఎన్నికలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తే ఆ పార్టీకి ఓటేస్తాడు. అట్లా నువ్వు పెంచినవి తప్ప, అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. ఓకే, మన దగ్గర కార్మికులు ఎక్కువ, అది ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, వరంగల్కి వచ్చిన వాళ్ళు, నల్లగొండకి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. సో అలా ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో బీసీల మీద చాలా అన్యాయం జరుగుతుంది, బీసీలను అనగదొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ. మొన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే పెద్ద మనుషురాలు భువనగిరికి, యాదాద్రి భువనగిరి కమిటీ అధ్యక్షురాలు డైరెక్టర్ గా ఎన్నికైన పెద్ద మనుషురాలు మీద జక్కిడి శివశరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షులు చాలా బండ బూతులు తిట్టిరు ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద మనిషిని. సో దాని పరంగా యాదవ్ అంతా కూడా రోడ్డు ఎక్కి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. సో ఈ రోజు చూసుకుంటే దాన్ని మనసులో పెట్టుకొని ఆ యొక్క ధర్నాకి మెయిన్ కార్యకర్తగా ఉన్న ఒట్టే జానయ్య యాదవ్ అనే ఒక రైస్ మిల్ ఇండస్ట్రీ మీద దాడులు చేపించి ఆయన బీసీ సంఘానికి సంబంధించిన వాళ్ళు బీసీ వాళ్ళని రెచ్చగొడుతుండ్రు, బీసీ వాళ్ళని తొక్కాలని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి చేస్తే ఇలా ఒట్టే జానయ్య యాదవ్ అనే ఒక రైస్ మిల్ మీద దాడులు చేసి అక్రమ కేసులు పెడుతున్నారు బీసీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను నీకు ఒక విషయం చెప్తా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఈ మాట మాట్లాడుతున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కనుక మాట్లాడుతూ ఉన్నాం. బీసీల కోసము అది ఆ పిల్లగాడు మాట్లాడింది తప్పు 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 తప్పున్నదని అందరం అంటూనే ఉన్నాం, అన్ని పార్టీలు అంటూ ఉన్నాం. సూపర్. ఎవరన్నా ఉన్నది అక్కడ ఈశ్వరం ఉన్నది, ఇంకే వ్యక్తి ఉన్నది, ఇంకే వ్యక్తి ఉన్నది. ఆ పదాలు మాట్లాడాల్సిన మాటలు కావు. ఇంకా ఏ బీసీలైనా ఏ రోజన్నా భారతీయ జనతా పార్టీ, ఈరోజు టిఆర్ఎస్, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని అడిగి ఇవాళ అసెంబ్లీలో పెట్టి బీసీల కోసము
తీర్మానం చేసి పంపినటువంటి నాయకుడు ఎవరో చెప్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గస్ ఎవరికి లేవు. ఉత్తమాటలు బీసీలకు యాంటీ అయితే మా రాహుల్ గాంధీ గారు చెప్పిన ఆదేశానుసారం ఎందుకు 50% రిజర్వేషన్ చేసి పంపించాం. అమలైపోయిందన్న. ఎస్, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు గట్స్ ఉంటే బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా? 50% బీసీలకు న్యాయం జరుగుతుందా? 50% జరగాలంటే ఇది నేను ఏమంటున్నాము, మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ప్రతి దాంట్లో కానీ రిజర్వేషన్ పెట్టమని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అడిగినాం మేము. మా రాహుల్ గాంధీ గారు బీసీలకు న్యాయం జరగాలి, ఎవరి కులానికి ఎంత బాధ్యత ఉండాలి. 76 సంవత్సరాలు అయ్యింది రాజ్యాంగంలో, 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి అయ్యింది. 76 సంవత్సరాలలో చేయని పని మా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఏం తీసుకున్నాడు? ఈ రోజు వరకు కూడా బీసీ కులగణాలు లెక్కలు తీసిన ఏ ప్రభుత్వం తీసిందా? మా ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పి రాష్ట్రంలో మాకు అధికారం ఉన్న రాష్ట్రాలలో మేము చేసినాం. మరి ఎన్నడూ చేయనటువంటి వ్యక్తిని ఏ రోజు ఏ పార్టీ కూడా చేయలేకపోతే అప్పుడు ఆ ఆలోచన విధానాన్ని మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ చేసింది, మా మంత్రివర్గం చేసింది, సర్వే చేసింది. దానికి ఈ చిన్న పంచాయతీకి లింక్ పెట్టదు. ఎవరైతే తప్పు చేసిండ్రో బీసీలల్లా, ఓసీలల్లా, ఎస్సీలల్లా అక్రమంగా చేసి అక్రమాలు మాట్లాడేటోళ్ళు, ఒక వ్యక్తిని చిన్నచూపు మాట్లాడేటోళ్ళు ఇది తగదు అని చెప్పి యాదవ సంఘాలను కూడా ఆ రోజు చెప్పినాయి. రైట్ అన్న. ఈశ్వరమ్మ గారి మీద అంత ఘోరమైన భాష మాట్లాడినా అది జక్కిడి శివచరణ్ రెడ్డి గారి మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఏమైనా చర్యలు తీసుకురా? ఏం చర్యలు తీసుకురంటే 1+1 గన్మెన్స్ నుంచి ఇంకా ఆయనకి ఎక్కువ భద్రత పెంచారు. నేను నీకు ఒక విషయం చెప్తాను. శివచరణ్ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఎస్, మాట్లాడిన మాట తప్పు అని చెప్పి అందరూ కూడా అన్ని వర్గాలు, మహేష్ కుమార్ గౌడ్ కానీ, పిసి సీఎం గారు కానీ మందలించిండ్రు. దాని మీద వాళ్ళకు మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడింది. ఈశ్వరమ్మకు సంఘీభావంగానే అందరం చెప్తా ఉన్నాం. ఆమె పెద్ద ఆవిడ, అవును, అంటే యాదవులలోనే ఒక పెద్ద ఆవిడ. అలాంటి పెద్ద ఆవిడ అనొద్దు అని చెప్పినాం. అది అధిష్టానం చూసుకుంటుంది, ఆ కార్యక్రమం చేస్తుంది. అంటే మనకు సమస్య కాదు. కొందరు మీ బీసీ సంఘాలే, మీ యాదవ్ సంఘాలే జక్కిడి శివచరణ్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు యాదవ్ సంఘాలు. తప్పకుండా చేసినందుకు అందరు కూడా చాలా సంతోషం. అలాంటి కార్యక్రమాలు మేము కూడా అందరం కూడా సంఘీభావం చెప్పినాం. అన్ని పార్టీలలో ఉన్నటువంటి కులాలు కూడా సంఘీభావం చేసినాం. తప్పు అని, తప్పు అనే దానికి ఏం పార్టీ ఆలోచన చేస్తుంది, ఆలోచన మీద నడుస్తుంది. రైట్ అన్న. మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లు, మన సినిమా టికెట్లు, బస్ టికెట్లు అమ్మిరట. మీరు ఎంత కొనుక్కున్నారు? నేను మీకు ఒక విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి అంటే ఆయన నాకు ఈ రోజు కొత్తగా పరిచయం కాదు. మేమంతా కూడా తెలుగుదేశంలో కలిసి పనిచేసిన వాళ్ళం. బెల్ట్. రేవంత్ రెడ్డి ఎంబడి పోయిన దాంట్లో నేను కూడా పోయినా. మొన్న టికెట్లు ఇచ్చిన దాంట్లో అంటారు కదా, బస్ టికెట్లు కొన్నట్టు అంటారు కదా, ఏ ఒక్క వ్యక్తినైనా ఈయన దగ్గర పైసలు తీసుకొని ఈ సీట్ అమ్మిండి అని చెప్పి ఒక ఆయన చెప్పమన్నాడు. ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మా దగ్గర ముఖ్యమంత్రి గారు డబ్బులు తీసుకుని కాంగ్రెస్ కల్చర్ అది కాదు. గతంలో ఉండనేమో, పాతగా ఉండనేమో, ఈ రోజు ఆ కల్చర్ లేదు. ఈ రోజు రాహుల్ గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలు ఎంతమంది నాయకులు ఉన్నారో ఒకసారి చూడండి. నేనేమంటా, ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. గతంలో మీరు ఒకసారి లెక్కేయండి, ఇప్పుడు లెక్కేయండి. ఇప్పుడు కాంగ్రెస్ వేరు, అప్పుడు కాంగ్రెస్ వేరు. ఇప్పుడు బీసీలలో ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది చేస్తున్నారు. గెలిచే శక్తి కావాలి ఎవరికే కానీ.
బీసీలో 50% ఉండొచ్చు. నేను 50% ఉన్నటువంటి బీసీలు వేసుకుంటే అన్ని బీసీలే గెలుస్తాం కదా. ఎస్, మంచి కరెక్ట్ అందరం గెలుస్తాం కదా. ఎస్. కానీ గొల్లోడు, గమలాయన, తెనుగాయన, సాకలాయన, పద్మశాలైన, ఇట్లా ఏ క్యాస్ట్ అన్న తీసుకో, ఏకం కావాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అయ్యా మీరందరూ ఏకంగా అండి, మీకు కూడా రిజర్వేషన్ సగభాగం కావాలి అని మా మేనిఫెస్టో తీసుకోండి. మీరు మా ఆలోచన మా కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, అట్లా తీసుకొని మాట్లాడండి. ఎవరో చెప్తా ఉంటారు పక్క పార్టీ ఏమంటే బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు అన్యాయం చేస్తుంది. బీసీలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చింది బీసీలు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చింది? ఆ రోజు మల్లారెడ్డికి ఇవ్వకుండా మరి ఇంకో బీసీకి ఇవ్వచ్చు కదా. ఇదే నియోజకవర్గం చాలా మంది బీసీలు కదా, అదే సుధీర్ రెడ్డికి ఇవ్వకుండా ఇంకో బీసీకి ఇవ్వచ్చు కదా. మరి మీకు కూడా ఇన్ని సంవత్సరాలు మీరు పోరాటం చేస్తున్నారన్నా, నిజంగా మీ గురించి నేను చెప్తుంటే నాకే అంటే బయట తెలుసుకున్నా నాకే చాలా బాధ అవుతుంది. అదే వజ్రేష్ యాదవ్ అన్న ఎప్పుడు మీరు పోరాటమే తప్ప మీకు సుఖం అనేది లేదు, ఏ పార్టీలో ఉన్నా సరే. ఇంత పోరాటం చేస్తున్నారన్నా, మరి మీ మీద కనికరించి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చి మిమ్మల్ని మంత్రి చేయొచ్చు కదా. నాకెందుకు ఎమ్మెల్సీ? ఎందుకు మా ఎమ్మెల్సీ ఎందుకు? మంత్రి చేయొచ్చు. ప్రజలు ఎందుకు గెలిపించలేదు? నన్ను ప్రజలు గెలిపిస్తే మంత్రి అయ్యేటోడి. ప్రజలు గెలిపించాల్సిన బాధ్యత అవుతుంది. అందరికి నియోజకవర్గంలో ప్రజలు గెలిపిస్తే మంత్రి అయ్యేటోడు కదా. మళ్ళీ నేను ఎమ్మెల్సీ అనుకోని మంత్రి ఎందుకు? నాకు అవసరం లేదు మంత్రి. పోరాడతా. ఓకే, పానమున్నన్ని రోజులు ఇదే ప్రతిపక్షంలో పోరాడతా. గెలిపించినాడే నాకు మంత్రి వస్తుందా ఏదో వస్తుంది. ఎందుకు నేను పోయి ఎమ్మెల్సీ తీసుకొని రాంగ్ రూట్ లో పోవాలి? రాంగ్ రూట్ లో ఎందుకు పోవాలి నేను? ఓకే, రాంగ్ రూట్ లో పోవాల్సిన అవసరం నాకేముంది? నాకా 100 కోట్లు సంపాదించుకోవాలని ఆస్తి లేదు, నాకు ఆశ లేదు. నాకున్న పిల్లలు మంచిగున్నారు, నా బిడ్డ డాక్టర్, నా అల్లుడు డాక్టర్, నా కొడుకు మంచిగున్నాడు, మేయర్ చేసిన, కార్పొరేటర్ చేసిన, ఇంకో కొడుకు పెళ్లి చేసిన, నిమ్మటం ఉన్న సార్లు ఈ స్థాయికి వచ్చిన. అంతే తప్ప నాకు మంత్రి కావాలి రాంగ్ రూట్ లో తెచ్చుకోవాల్సిన అవసరం నాకేమంటది? ఎమ్మెల్సీ కావాల్సిన ప్రజలు గెలిపించిన వేదే, పార్టీ దీవించిన వేదే అవుతుంది. పార్టీ ఒక అధికారం ఇచ్చింది, ఒక ఇన్ఛార్జ్ ఇచ్చింది, పని చేయమన్నది చేస్తున్నా, జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చింది చేస్తున్నా. పార్టీ ఆదేశం నాకు ఇది కావాలని అడగాలని అనుకోవట్లేదు. నేను నా టికెట్ అడగలేదు, నాకు బీఫామ్ కావాలని ఎవరికి పోలేదు, నేను ఎవరికి రికమెండ్ పెట్టలేదు. పార్టీ నేను పనికి వస్తాంటే నాకు ఇస్తుంది, లేదంటే ఇంటే పార్టీకి పని చేస్తాను. టికెట్ ఇచ్చింది. నాకు డిసిసి ప్రెసిడెంట్ కావాలని ఎవరు అడగలేదు, పార్టీ ఆదేశించింది, డిసిసి ప్రెసిడెంట్ ఇచ్చింది. నేను పార్టీకి ఏం పని చేయాలో పార్టీ ఆలోచన చేస్తుంది. పార్టీ రోజు ఆలోచన చేసి నన్ను ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారు అనుకున్నారు, చేస్తాను. నేను కూడా అడగలేదు. అది నాయకత్వం ఆలోచన చేస్తుంది. నా ఎంబడినటువంటి కులాల కోసం యాదవులకు అవసరం పడుతుందంటే తీసుకుపోయి అనిల్ యాదవ్ రాజ్యసభ ఇచ్చింది. మొన్న ఏది జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తే యాదవ్ గెలిపించింది, సంతోషం. నాకు కూడా నా అవకాశం వచ్చినప్పుడు ఇస్తుండొచ్చు, కానీ నేను పోయి నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి ఎందుకు? నాకేం లోపము? ఏమైతుంది? మంత్రి అయితే ఏం చేస్తాను? సో మీరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ డిసిసి. కాంగ్రెస్ పార్టీనా? అవును, కాంగ్రెస్ పార్టీనా? చెప్పు. కాంగ్రెస్ పార్టీలో ఉంది నేను. పక్కన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి. అవునా? నాకు కొంచెం డౌట్ వచ్చిందన్న. ఎందుకు చెప్పు? ఎందుకు ఏం డౌట్ వచ్చింది? నేను ఇంతసేపు ఇంటర్వ్యూ చేస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వజ్రేష్ యాదవ్ అన్న, సైకిల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వజ్రేష్ యాదవ్ అన్న ఇంటర్వ్యూ చేస్తున్నా డౌట్ వచ్చింది. లేదు, మీరు అనుకునే తప్పు. సైకిల్ కాంగ్రెస్ అనేది ఒక్కసారి కాంగ్రెస్ లోకి వచ్చినది. కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పనిచేస్తాం. ఏ పార్టీలో ఉంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటాం, తండ్రి చెప్పిన మాటలు వినాల్సిన బాధ్యత. నేను ఇంకా స్టూడెంట్, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చాలా నేర్చుకోవాలి. అవన్నీ కూడా నేర్చుకుంటే కొంచెం అదవుతుంది. అంటే మీ పార్టీకి సంబంధించిన నాయకులే అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాలేదు, సైకిల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇక్కడ శాసిస్తున్నది రేవంత్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాలన జరిపిస్తుంది. ఇక్కడ జరుగుతుందంతా ఆంధ్ర పాలనే
అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మీ యాదవ్ మీ బీసీ బిడ్డే ఆరోపిస్తారు. చాలా మంది ఆలోచనలు వాళ్ళ విధానాలకు వదిలిపెడతాం. ఇది కాంగ్రెస్ లో ఎంతమంది టీఆర్ఎస్ కాంగ్రెస్ తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారు? ఒక ముఖ్యమంత్రి తప్ప ఉన్నోళ్ళందరూ ఎవరు ఎన్నికలు వచ్చిన వాళ్ళు? ఎంతమంది మంత్రులు ఉన్నారు? క్యాబినెట్ అంతా ఎవరు? ఆ మాట్లాడేటోళ్ళు కనీసం ఇంత జ్ఞానం ఉండాలి. ముఖ్యమంత్రి ఒక్కడే తెలుగుదేశంలోకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఉత్తమ్ కుమార్ ఎవరు? జాగారెడ్డి ఎవరు? బట్టి విక్రమార్క ఎవరు? అట్నే పోతే మీకు అయిన మంత్రులు పొన్నం ప్రభాకర్ ఎవరు? అట్లా తీసుకోండి. ఉత్తమ మాటలు వేరే పక్కోడు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? ప్రతిపక్షంలో ఉన్నాడు ఏమైనా మాట్లాడతారు. ఇప్పుడు మా యాదవ్ అని మాట్లాడుతున్నట్టు ఒక యాదవ్ మినిస్టర్ మాజీ మినిస్టరే మాట్లాడుతున్నాడు. ఎంతమంది యాదవుల కోసం ఆయన మాట్లాడుతున్నాడు? ఆయన పార్టీ ఉన్నాడు. ఎంతమంది యాదవులు చేసిండు? ఈయన యాదవ్ యాదకొచ్చినా కులం యాదకొచ్చినా దీన్ని బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర వాళ్ళకు సైడ్ ఇస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎడికెళ్ళి వచ్చిండు లేడిస్తున్నారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు తెలంగాణ నడిబొడ్డులో ఉండి ఆయన ఎడికెళ్ళి వచ్చిండు మాట్లాడితే ఆయన ఈ టీఆర్ఎస్ ఉన్నటువంటి మంత్రి అందరూ ఎడికెళ్ళి వచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీ అయ్యే జాగీరా అనేంత ధైర్యం వచ్చింది ఇలా పవన్ కళ్యాణ్ కి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద తప్పు అని మనం అందరం ఖండిస్తున్నాం. కానీ టీఆర్ఎస్ ఉన్న ముఖ్యమంత్రి ఎడికెళ్ళి వచ్చిండు. ఎవరు ఇచ్చారు తెలంగాణ? ఎవరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది? ఎవరు? ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు? తెలుగుదేశంలోకి వెళ్ళి వచ్చి నువ్వు ముఖ్యమంత్రి కాలేదా? నీ కొడుకు మంత్రి కాలేదా? నీ అల్లుడు మంత్రి కాలేదా? అట్లా తీసుకో. ఎంతమంది మంది ఉన్నావు? నెరవేలి దయాకర్ మంత్రి కాలేదా? శ్రీనివాస్ యాదవ్ మంత్రి కాలేదా? ఎంతమంది తెలుగుదేశం ప్రజలు వచ్చిన నువ్వు మంత్రి చేయలేదు? మరి నిన్నే మాట్లాడలేదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీరు కూడా టీడీపీని సేవ్ చేస్తారు తెలంగాణలో అనిపిస్తుంది. అది తప్పు మాట మాట్లాడద్దు. నేనేమంటున్నా, ఆ రోజు మీ టీఆర్ఎస్ పార్టీని ఎవరైతే చెప్పి మాట్లాడినో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఎంతమంది మంత్రులు టీఆర్ఎస్ వ్యక్తులు కాలేదు? ఇవాళ కాంగ్రెస్ లో ఎంతమంది మంత్రులు తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయ్యిండ్రు? ఆ రోజు మీరు ఎంతమంది తెలుగుదేశానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీ ప్రభుత్వంలో మంత్రులు అయ్యిండ్రు? నీకు చేతనైతే, నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు ఒక మాట చెప్తా. అయ్యా ఇవాళ నీతులు చెప్తా ఉన్నావు కదా, ఇవాళ చెప్పే నీతులన్నీ కూడా వాస్తవం అందాం. ఇవాళ వాస్తవం ఉండొచ్చు. నీకు 10 సంవత్సరాల అధికారంలోకి వస్తే ఎంతమంది నువ్వు నీ ఉద్యమకారులను ఎమ్మెల్యేలను చేసినావు? ఎంతమంది నువ్వు మంత్రులను చేసినావు? ఎవడన్నా ఉన్నాడా ఆ రోజు దగ్గర? ఒక దళిత మంత్రి ఉన్నాడా? ఇక మా కోసం ఇంకా కులాల కోసం మాట్లాడేద్దాము, మీకు ఎక్కడిది లెక్క ఎక్కడిది? నేను చెప్పిన మాట ఆన్సర్ చెప్పండి. ఒక ఎస్సీ బిడ్డ ఉందా మీ మంత్రివర్గంలో? ఉన్నాడా? లేదు. ఇక మరి ఎందుకు మాట్లాడుతావు? ఎస్సీని ముఖ్యమంత్రి చేసుకోకపోతే నా తల నడుపుకుంటాను. చేసినావా అన్నా? చేసినావా? లేదు. నువ్వే కదా గీడ వచ్చి మీటింగ్ పెట్టి అది చేస్తా ఇది చేస్తాను. వాళ్ళు ఏమనట్లే, లిటరల్ చెప్పిన వాళ్ళు ఏమనంట, మీ కాంగ్రెస్ వాళ్ళే మీ యాదవ్లే అంటారు. మా కాంగ్రెస్ ఎవరు అన్నమాట, ఎవరు చెప్పమన్న వాళ్ళు ఉత్తమ మాటలవన్నీ కావాలని. ఓకే, రైటేనా? సో ఎట్లా ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెప్పలేనంత వ్యతిరేకత వచ్చింది. ఎవరు చెప్తారు? అసలు ఎవరు అంటున్నారు మీరు? అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది అలా వ్యతిరేకత? ఏం చేసినా చెప్పనా? చెప్పు. రైట్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మీకు పట్టం కట్టి పాలాభిషేకం చేసింది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు నమ్మి. పక్క మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు పక్క నెరవేర్చిరా అన్న? 6 గ్యారెంటీలలో ఉచిత బస్సు ఇచ్చినామా? ఇచ్చిరు. నంబర్ 1. నంబర్ 2 ఫ్రీ కరెంట్ ఇచ్చినామా? ఇచ్చిరు. నంబర్ 3 చెప్పాలా మీరే? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇచ్చినామా? అందరికి ఇచ్చిరా? అందరికి కాదయ్యా, మేము ఇచ్చింది నా నియోజకవర్గంలో 6,000 ఇల్లు ఇచ్చారు. రైట్. ఒక్క నియోజకవర్గానికి 6,000 అంటే మొత్తం అంటే లక్షలు ఇస్తావా? అది కూడా మీ ఖాతాలో వేస్తాం. 3 అయిపోయినాయి, ఇంకా 3 ఫ్రీ కరెంట్ ఇచ్చినామా?
ఇచ్చినవా? మహిళలకు 2000 మహిళలు చెప్తా. ఎస్ సన్న బియ్యం ఇచ్చినమా? మీరు ఇస్తురా? సన్న బియ్యం ఎవరిస్తారు? మీరేనా? మీరు ఇచ్చిరా? ఎవరిస్తారు? ఎవరిస్తారు? సెంట్రల్ బీజేపీ పార్టీ మీ 5 కేజీలు పంపిస్తుంటే 7 రాష్ట్రంలో దోష మీ మా రాష్ట్రంలో మేము అధికారం ఉన్నది, మేము ఇంప్లిమెంట్ చేసినాం, మాకు 5 కిలోలు ఇస్తున్నాం అని చెప్తున్నాం. ఎస్ నువ్వు ఉన్నావు ఉత్తరప్రదేశ్ ఎందుకు ఇవ్వట్లేదు బాబు? బీహార్లో ఎందుకు ఇవ్వట్లేదు బాబు? మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వట్లేదు బాబు? హర్యానా ఎందుకు ఇవ్వట్లేదు బాబు? పంజాబ్ లో ఎందుకు? నువ్వున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదు? 5 కిలోల బియ్యం ఇవ్వచ్చు కదా. మేము ఇస్తే నా ఖాతాలో వేసుకుంటున్నాం. అదే కదా, నువ్వు కూడా అధికారం ఉన్న రాష్ట్రం ఇవ్వాలి కదా. మేము ఇస్తున్నాం, మా ముఖ్యమంత్రి ఇస్తున్నాడు, మేము చెప్పిన వాగ్దానం ప్రకారం మేము ఇస్తున్నాం. మేము ఇంకా ఇచ్చేది మాకు 2.5 సంవత్సరాలు అయింది. ఎవరో పిచ్చి బాబులు వాగుతా ఉంటారు, అది ఇయ్యలేదు. నువ్వు 10 ఏళ్ళు ఉన్నాడు, ఎందుకేలే 10 సంవత్సరాలు అధికారం ఉన్నావు. అందుకే ఇంట్లో కూర్చోబెట్టినాగా 10 సంవత్సరాలు అధికారం ఉన్నావు. కానీ ఇచ్చిన వాగ్దానాల వల్ల దళితులకు మూలకాల భూమిస్తాను ఇచ్చినావు అయ్యా. అక్కడక్కడ ఎక్కడిచ్చినావు? ఎక్కడిచ్చినావు చెప్పు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇచ్చినావా? అక్కడక్కడ ఎక్కడిచ్చినావు? పూర్తిగా ఎక్కడో చెప్పు. మా ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ 10 నియోజకవర్గానికి 3,40,000 ఇల్లు ఇచ్చినాం. ఇదే పట్టణ ప్రాంతమైన మేడ్చల్ నియోజకవర్గంలో 6,000 ఇల్లు ఇచ్చినాం. నువ్వెక్కడిచ్చినావు చెప్పమని అడుగుతున్నాను నేను. మీరు తులం బంగారు ఇస్తున్నారు, ఎగ్గొట్టారు. మహిళలకు 2,500 ఇస్తున్నారు, అది ఎగ్గొట్టారు. పెన్షన్ పెంచుతున్నారు, అది ఇస్తున్నారు, అది ఎగ్గొట్టారు. 100% రైతు బంధు వేసిరా. 100% రైతు బంధు వేస్తే బరాబర్ కేటీఆర్ గారు నా రాజకీయ జీవితానికి రాజీనామా చేస్తా అన్నాడు. కేటీఆర్, హరీష్ రావును, కేసీఆర్ నేను ఒకటి అడుగుతాను. 100 ఎకరాలు పెట్టుకున్న కాలేజీలో మల్లారెడ్డికి ఇచ్చినావు, మేము అట్లా ఇవ్వట్లేదు. నీళ్ళ కదా. దాన్ని రైతు బంధును సక్రమైన పద్ధతిలో చేసి ఎవరికైతే రైతు బంధు పొందన్నో వాళ్ళకి ఇస్తున్నాం. నువ్వు చేసింది దోపిడి, మేము చేసింది చూపించుకో. ఆ రోజు మల్లారెడ్డి గారికి ఇచ్చినవా లేదా? ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకుందా లేదా? కేటీఆర్ తీసుకుందా లేదా? హరీష్ రావు తీసుకుందా లేదా? అట్లా నువ్వు లెక్క పెట్టు. టీఆర్ఎస్ లో ఉన్నటువంటి మంత్రులందరికీ నువ్వు రైతు బంధు ఇచ్చావు. అవసరమా? పేద ప్రజలకి. అందుకనే 8 లక్షల కోట్లు అప్పయింది. నువ్వు చేసిన దుర్మార్గంగా 8 లక్షల కోట్లు అప్పయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేయకుండా ప్రభుత్వం నడుపుతుందా? ఎట్లా నడుపుతారు? ఎట్లా నడుపుతావు చెప్పమన్నా నేను. వాళ్ళంతా అప్పు చేసి నువ్వు తప్పు చేసినాక, నువ్వు మిత్తిర తెచ్చినాక, నువ్వు అమ్మినాక ఒక్కసారి నీ సంసారం మన ఇంటికి తీసుకుందాం. ఇంట్లో బ్యాంకులు అప్పు చేస్తాం, ఇల్లు కట్టడానికి అప్పు చేస్తాం, కారు కొనడానికి అప్పు చేస్తాం, పిల్లలు చదువుకోనికి అప్పు చేస్తాం. అప్పులు కట్టాలా వద్దా? కట్టాల్సిందే. మరి అది కట్టడానికే సరిపోతుంది, ఇంకెట్లా చేస్తావు? ఇంకెట్లా కడతావు చెప్పు నాకు. మరి ఆయన అధికారంలో మీరు వచ్చేటప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు మీకు కనపడలేదా? మీరు హామీలు ఇస్తున్నప్పుడు అప్పుడు కనపడలేదా? అందుకనే ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. సింగిల్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. చేసుకోవడానికి మాకు, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మాకు 5 ఏళ్ల కోసం మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, మా ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు ఇయ్యన్నారు. 5వ సంవత్సరం తర్వాత నువ్వు 6 ఏళ్ళు వచ్చి నువ్వు ఇయ్యలేదని చెప్పు. 2,500 సంవత్సరాలు కాకముందుకే నువ్వు అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు ఇస్తాం. ఒకటొకటి మ్యాండేటరీ ఇస్తాం. మ్యాండేటరీగా ఒకటొకటి తీసుకొచ్చి ఇస్తాం. నీలే కదా. మరి అమ్మేయమంటే అమ్మేయలేదు. నువ్వు ఎన్ని భూములను నువ్వు చూసుకోసారి. మీరు కూడా ఔటర్ రింగ్ కూడా అడిగినావు. అది మేము చేయలేదు. మేము చేస్తాం, ఖచ్చితంగా చేయిస్తామని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక చిట్చాట్ లో భాగంగా 2034 వరకు తెలంగాణ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మీరు ఏకీభవిస్తుర్రా? ఎస్, వాళ్ళంతా చెప్తాం. తప్పేమైతే నీకు ఎవరు లేదా కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే అర్హత ఎవరికి లేదా? ఆ గచ్చుగా ముఖ్యమంత్రి అండి. అరే ఎట్లా నువ్వు మాట్లాడతావు? ముఖ్యమంత్రి ఉన్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ రోజు మేము గెలిచినాక మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని
మళ్ళీ ముఖ్యమంత్రి తప్పేనండి అంటే కావద్దా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దా నువ్వు లేదా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాను తర్వాత అది అడగాల్సింది ఎవరు మా పార్టీ మా ఇష్టం కాంగ్రెస్ పార్టీ మాది మా రాహుల్ గాంధీ గారు తలుచుకుంటూ ఉంచుతాడు లేదు అది కాంగ్రెస్ పార్టీ మరి కేసీఆర్ లో టీఆర్ఎస్ లో అంటారు కేటీఆర్ అంటారు హరీష్ రావు అంటారు ఇంకోరు 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఆయన సంవత్సరం ముఖ్యమంత్రి చేస్తాం మీ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటది కదా స్వేచ్ఛ ఎక్కువ ఉన్నందుకే మేమేమంటున్నాం అంటే మా ముఖ్యమంత్రి మేము అంటాం బరాబర్ అంటాం కష్టం చేస్తున్నాం అంటాం అంతేనండి ముఖ్యమంత్రి పని చేస్తున్నా అంటాడు మా ఒక్కసారి చూడు ఇప్పుడు మీ పిల్లలు ఏం చదువుతున్నారు నాకు తెలియదు ఇంటర్మీడియట్ చదువుతారు ఏం చదువుతున్నారు ఇక్కడ ఎవరి కాలేజీ ప్రైవేట్ చదువుతారు ఏ కాలేజ్ చెప్పు నాకు అది ప్రతిభ కాలేజ్ ఎవరిది వాళ్ళది యజమాన్ వాళ్ళదన్న కాలేజ్ వాళ్ళది ప్రతిభ కాలేజ్ ఓనర్ ఆ ఓనరే ఆయన పేరు రెడ్డి సబ్జెక్ట్ మా ముఖ్యమంత్రి ఈ రోజు తీసుకొచ్చిన సంస్కరణ ఈ రోజు ప్రతి ఒక్కరి పిల్లలు ఇప్పుడు ఓదామంటే ఓదాము లేట్ వచ్చినట్టు రేపు పొద్దున రారాయబడి తీసుకుపోతా ఎడ్యుకేషన్ లో మార్పులు ఏం మార్పులు అవి ఎవరు ఊహించని మార్పులు మా ఒక్క నియోజకవర్గానికి 350 కోట్లతో స్కూళ్ళు కడుతుంది మీ కాన్స్టిట్యున్సీ ఒక్క నియోజకవర్గం గురుకుల అంటే కేంద్ర అంటే మనకు ఏదైతే నియోజకవర్గానికి ఒక స్కూలు దాంట్లో 200 కోట్లతో హోటల్ స్కూల్ ఇంకా 370 కోట్లతో 5 స్కూళ్ళు కడుతున్నాం మొన్న మా ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేసిండు వర్కులు స్టార్ట్ అవుతుంది చేస్తున్నాం ఏ రోజన్నా ఒక్క నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చిన పాపన నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా పర్సనల్ గా ఎస్మైక్ ఛానల్ సైరే మామిడి వజ్రేష్ యాదవ్ అని ఒక ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మేడ్చల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మీరు ఇంటర్మీడియట్ కాలేజీ డిగ్రీ కాలేజీ మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ కట్టేంత దమ్ము ఉందన్న ప్రభుత్వాన్ని మీకు ఇంటర్మీడియట్ కాలేజీ అవసరం లేదు తమ్మి ఎందుకు అవసరం లేదు తెలుసా మేము తీసుకొచ్చిన సంస్కరణ వల్ల మా ముఖ్యమంత్రి వచ్చిన ఆలోచన వల్ల అన్నిటి క్లబ్ చేసి KG to PG వరకు అంటే డిగ్రీ వరకు మేము ఒకటి దగ్గర పెడుతున్నాము ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉందో చూసినా విగ్రహపట్నం ఎవరవుతాను పోయినా ఏముందన్న ఎవరు చేస్తుంది ఇక్కడ మీ నియోజకవర్గం మా నియోజకవర్గంలో కూడా 20 కోట్లు 200 కోట్లతో 22 ఎకరాల జవహర్ నగర్ లో పని స్టార్ట్ అవుతుంది వచ్చి చూడిపోయి ఏ కాలేజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏంటి LKG నుంచి డిగ్రీ వరకు కడుతురుగా మీరు నిజంగా అది కడితే అది పూర్తి చేస్తానా నేను మీకు సల్యూట్ చేస్తా అప్పుడు బరాబర్ మల్లారెడ్డిని ఢీకొన్న మొనగాడు వజ్రేష్ యాదవ్ నేను స్టేట్మెంట్ ఇస్తా ఖచ్చితంగా కట్టి తీర్థం దానితో పాటు LKG నుంచి డిగ్రీ వరకు అంబేద్కర్ నగర్ ప్లస్ పోచారం నారపల్లి తురకపల్లిలో 49 కోట్లతో నడుతున్నాం LKG నుంచి PG వరకు LKG నుంచి PG వరకు 49 కోట్లతోనే 5 ఎకరాల బిల్డింగ్ నడుతున్నాం సూపర్ ఆయన కట్టింది ఆనాడు విశాలమైన బంగ్లలు మేము కట్టేది పేద విద్యార్థుల కోసం చదువుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తెలుగు మీడియంలో ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో 56 లక్షల మంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఈ రోజు 90 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రతి కుర్రోడికి ప్రతి పిల్లగాడికి నా ఎంఆర్ రాని పొద్దున చూపిస్తాం పొద్దున టిఫిన్ ఇస్తున్నాం మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాం సాయంత్రం బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం అది మా ముఖ్యమంత్రి ఘనత లాస్ట్ అండ్ ఫైనల్ గా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉందా దానికోసము ఎంత తక్కువ మాట్లాడుతుందో మంచి తమ్మి
వాళ్ళకేం పనిలేదా? వాళ్ళు వచ్చి గేటుకు పాటు పెడతారు. ఎవరు చెప్తారు అవన్నీ? కావాలని ఉద్దేశంతో రెచ్చగొడతా ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు బరాబర్ ఇప్పటి నుంచి తెలంగాణ తిరుగుతా పోటీ చేస్తా అని అంటారు. వద్దు అని అనేటోళ్ళు ఎవరు లేదు. భారతీయ జనతా పార్టీకి దిక్కు దివాళ లేక, భారతీయ జనతా పార్టీకి దిక్కు దివాళ లేక అక్కడికి వెళ్ళి తెలుగుదేశాన్ని జనసేన తెచ్చుకుందాం అనుకుంటున్నాం. జనసేన టీడీపీ ఒకే ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీలు. మన రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రజలు వాళ్ళను ఆదరించరు. పోటీ చేస్తారు, చేసినప్పుడు ఆదరించారు కదా, ఆదరించినప్పుడు మాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ లేని తీర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే తెలంగాణలో పోటీ చేస్తా తిరుగుతా అని ధైర్యం వచ్చిందంటే ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయినట్టేగా, మీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయినట్టేగా. నేను పవన్ కళ్యాణ్ ఒకటే విషయం చెప్తా. నేను పిఆర్పీలో పోటీ చేసిన, పిఆర్పీలో ప్రజారాజ్యంలో పోటీ చేసిన. 2009లో నేను పిఆర్పీ టికెట్ పోటీ చేసిన. ఓకే. ఒక నాయకుడు పార్టీ పెట్టడము ఆయన ఇష్టం, పోటీ చేయడం ఆయన ఇష్టం. కానీ ప్రజలు అనేటోళ్ళు విశ్వసించాలి. చాలా మంది పార్టీలు పెట్టుకోరు. కవితమ్మ పార్టీ పెట్టుకుంది, తీర్మాన్ మల్లన్న పార్టీ పెట్టుకుండు, ఇంకో పార్టీ పెట్టుకుని ఇంకో పార్టీ పెట్టుకుంది. పార్టీ పెట్టడంలో ఎవరిని వద్దనేది ఉండదు. ఎవరు కూడా పార్టీలో పెడితే వద్దనరు. కానీ పార్టీ పెట్టిన తర్వాత, పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నికల్లోకి పోతే డిపాజిట్లు రావాలి, గెలవాలి. గెలిచినప్పుడు ఆ కోసం పార్టీ కోసం మాట్లాడదాం. గెలవనప్పుడు ఎందుకు మనం మాట్లాడాలి? కవిత పార్టీ మళ్ళా తీర్మాన్ మల్లన్న పార్టీ గెలిందని కోసం అలా మేము మాట్లాడడం ఎందుకు? వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ పార్టీలో వాళ్ళ ఇష్టం, మనం మాట్లాడలేదు. అంటే తీర్మాన్ మల్లన్న మీ యాదవ్ అంటే బీసీ సామాజికకి న్యాయం చేయాలి, మనం బీసీలో ఏకం కావాలి, మనందరం తాటి మీదకి రావాలి. కాంగ్రెస్ వాదిని, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అనేది లౌకిక దేశం కోసం, లౌకిక రాష్ట్రం కోసం, అన్ని కులాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను ఒక పార్టీలో ఉండుకుంటూ ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒకరి కోసం మాట్లాడడం మంచి సాంప్రదాయం కాదు. అందుకని చెప్తున్నా, ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఒక్కటే కదా తీర్మాన్ మల్లన్న ఏమంటున్నంటే ఇక్కడ ఉన్న రెండు మనకి ఇచ్చేయండి ఆ పదవులు, మన పదవి మనం వేసుకుందాం, మనం ఎంతో ఏకమైన రండి అని అంటాడు. ఆయన ఆలోచన అది, ఆయన ఆలోచనకు వదిలిపెడదాం. పిడికడు ఉన్న మల్లన్నా, కుప్పటి ఉన్న మల్లన్నా, నేను ఒకటే చెప్తా, రోజుకు ఒక మాట మాట్లాడడం మాతో కాదు, మా రక్తంలో లేదు. మేము ఒక పార్టీలో పనిచేస్తాం, ఆ పార్టీకి ఉన్నట్టు ఉంటాం. వాళ్ళ కోసం, మల్లన్న కోసమో, ఇళ్ళన్న కోసమో, కవితమ్మ కోసమో నేను ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు ప్రజలందరూ కూడా పెట్టుకునే స్వేచ్ఛ ఉంది వాళ్ళకు. ఇది భారతదేశంలో ఎవరు ఏ పంటను పెట్టుకోవచ్చు, ఎవరేమైనా మాట్లాడవచ్చు. వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రి కాక ముందుకు 3 సార్లు 4 సార్లు ఎంపీ ఓడిపోయింది. ఆయన ప్రధానమంత్రి అయినా లేదా? అట్లా ప్రజలు విశ్వసించిన వాళ్ళు లీడర్ అవుతారు, ప్రజల ఆలోచన లీడర్ అవుతారు, ప్రజల ఆలోచన కనుగొన్న లీడర్ అవుతారు. అంతే తప్ప ఉండడానికి ఇల్లు లేదంటారు, తినడానికి తిండి లేదంటారు. ఈ రోజు మారింది సంస్కారము. ఈ దుర్మార్గుడు మల్లారెడ్డి గారు వచ్చి మార్చరు. వీళ్ళంతా వచ్చి ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉందో, నేను అందరినీ ఒకటే మాట చెప్తున్నాను, నీ మీడియా ద్వారా చెప్తున్నాను, వీళ్ళ దోపిడి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏదైతే పెట్టిందో, ఒక్క రాష్ట్రంలో 6 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఒక డిగ్రీకో ఇంజనీరింగ్కో పోతున్నారు. వాళ్ళ బూటకాలు పెట్టి ఒక్క 10% పిల్లలు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంది. వాళ్ళకి పిల్లలందరినీ ఒక 10% ఉద్యోగాలు ఇవ్వండి. కనీసం నీ దగ్గర నువ్వు దోపిడి వేస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు అని చెప్తున్నా నేను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతున్నాయో అన్ని ఇన్స్టిట్యూట్లకు మళ్ళీ ఒకరికే కాదు, అందరికీ చెప్తున్నా, మీరు చేసే తప్పు, ఆ తప్పు వల్ల పిల్లలందరినీ పాడు చేస్తున్నారని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకు చెప్పండి, మీరు పిల్లల్ని ఆలోచన చేయండి. పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్లకు మీ దగ్గర 4 సంవత్సరాలు కష్టపడి మీకు ఫీజు కడుతున్నారు. ఊళ్ళో ఉంటే ఇంటికాడ భూమి కడుతున్నాం, ఆటో నడుపుకున్న పిల్లగాడు కష్టం చేసి కడుతున్నాడు. అవన్నీ మీకు
మీ దగ్గర మీరు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు బాధ్యత వహించాలి. బాధ్యత వహించి ఉద్యోగాలు ఇప్పియాలి. ఎవరైతే పిల్లలు ఎంతమంది అయితే సెలక్షన్స్ అవుతారో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పియండి, వాళ్ళని బాగోగులు కోరండి. రేపు పొద్దున మీ దగ్గర కూడా ఆ పిల్లలను మీ దగ్గర ఇంజనీర్లు అయిన తర్వాత రిక్రూట్మెంట్ చేసుకోండి మీ కాలేజీలలో, వాళ్ళకు కనీసం జీవనోపాధి ఇవ్వండి. అందరినీ రోడ్డు మీద పడేయకమని చెప్పి కాలేజీ ఓనర్లు అందరినీ కోరుతున్నాం. కాలేజీ ఓనర్లు అందరినీ కూడా కోరేది ఏంటంటే, మేము కష్టపడి ఒక యాదవ్ బిడ్డ ఉన్నాడు, ఒక గౌడ్ బిడ్డ ఉన్నాడు, కష్టపడి 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 ఇల్లు కూడా అన్ని మేము ఫీజు కడుతున్నాం. ఇల్లు కూడా అన్ని మా భూమి అమ్ముతున్నాం, మా ఇల్లు అమ్ముతున్నాం, ఫీజు కడుతున్నాం. ఫీజు నువ్వు తీసుకున్నప్పుడు ప్రైవేట్ సీట్లలో నీ ఫీజు ఎంత తీసుకుంటున్నావు? ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటున్నావు. తీసుకున్నప్పుడు మీరు 20 లక్షలు తీసుకున్నప్పుడు 20 లక్షల రూపాయలు బ్యాంకులో పెడితే మాకు ఎంత వస్తుంది? 20,000 వస్తుంది కదా. నీకు 20 లక్షల రూపాయలు ఫీజు కట్టినప్పుడు మా పిల్లలకు ఉద్యోగం లేకపోతే ఎవరు ఇవ్వాలి? సెక్యూరిటీ ఇవ్వండి మా పిల్లలకు. మా పిల్లలకు సెక్యూరిటీ ఇవ్వండి, చదువుకున్న పిల్లలకు సెక్యూరిటీ ఇవ్వండి. నువ్వు 20 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నావు, ఆ పాపం పుణ్యానికి పోదు. పిల్లల దగ్గర తీసుకున్నటువంటి పాపం పుణ్యానికి పోదు మీకు. మీరు అనుకుంటున్నారు మేము మిద్దరు కడుతున్నాం, బంద్ చేయండి అవన్నీ. ఈ 20 లక్షలు తీసుకుంటే బ్యాంకులు వేసుకుంటే ఆ పిల్లగాడు బ్యాంకులో కానీ ఇంటర్మీడియట్ పాస్ కాగానే డిగ్రీ మీ దగ్గర ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు ఆ డబ్బులు పెట్టుకుంటే 20,000 రూపాయలు కిరాయి వస్తుంది. అదే 4 ఏళ్ళు చదివిన తర్వాత పోతే పిల్లలందరినీ ఇవాళ డిగ్రీ చదువుకొని ఇంజనీరింగ్ చేసి హోటళ్ళలో పనిచేస్తారు, బార్లలో పనిచేస్తారు, ఎక్కడికక్కడ పనిచేస్తూ ఉన్నారు. కనుక మీకు ఒకటే కోరుతా ఉన్నాను నేను, వాళ్లకు మీరు వాళ్ళ దగ్గర 4 సంవత్సరాలు చదివించుకున్నందుకు చెప్పినందుకు వాళ్ళకు జీవనోపాధి కల్పించమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైతేనా? నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీరు ఖచ్చితంగా మీరు ఇందాక చాలా 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 విలువైన మాట మాట్లాడారు. నన్ను ప్రజలు ఎన్నుకున్న రోజే నేను గెలుస్తా, నన్ను ప్రజలు విశ్వసించాలి, నేను పోరాటం చేస్తానంతా గెలవడానికి అన్నారు. ఖచ్చితంగా ఇక్కడ మీరు గెలవాలి, మీ పాలన కూడా ప్రజలు ఒకసారి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.